అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం కొత్త మలుపు తిరగబోతోందా? ఎందుకంటే అక్టోబర్ 26న ఇజ్రాయెల్ ఇరాన్పై సుమారు 100 విమానాలతో దాడులు చేసి గట్టి దెబ్బతీసింది. అప్పటి నుంచి ఇజ్రాయెల్కు గుణపాఠం చెప్పాలనే అవకాశం కోసం ఎదురుచూస్తోంది ఇరాన్. ఇక బెహ్రాన్లో పెద్ద ఎత్తున సొరంగాలు తవ్వుతోంది. ఒకవేళ యుద్ధం మొదలైతే అత్యవసర వైద్య అవసరాలకు ఈ సొరంగాలను వినియోగించుకోవాలనేది ఇరాన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను పెద్ద ఎత్తున స్టోర్ చేసి పెడుతోందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదికలో వెల్లడించింది. ఇక యుఎన్ నివేదికలోని వివరాల గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కీలక మార్పు చోటు చేసుకోబోతోందా? ఇజ్రాయెల్పై ఇరాన్ దీర్ఘకాలం పోరాటానికి పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చి పెట్టుకుంటోంది. అయితే ఈ ఆయుధాలు సాదాసీదా ఆయుధాలు మాత్రం కావు, అణ్వాయుధాలను పోరిన ఆయుధాలు కాగా ఇరాన్ అంతర్జాతీయ నిబంధనలను తుంగలో తొక్కి న్యూక్లియర్ ప్రోగ్రాం జోరును పెంచింది. యురేనియం స్టాక్ ను పెద్ద ఎత్తున పెంచుకుంటోంది. కాగా ప్రస్తుతం ఇరాన్ వద్ద ఉన్న యురేనియంతో ఆయుధాలు తయారు చేసే గ్రేడ్ స్థాయిలో ఉన్నట్టు ఐక్యరాజ్య సమితి తాజా నివేదికలో వెల్లడించింది. కాగా ఈ నివేదిక వివరాలను అసోసియేటెడ్ ప్రెస్ బహిర్గతం చేసింది. ఏపీ విడుదల చేసిన నివేదిక ప్రకారం అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ గత నెల 26న విడుదల చేసిన నివేదికలో ఇరాన్ వద్ద 182.3 కిలోగ్రాములు శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టు యుఎన్ అంచనా వేసింది. అయితే గత ఆగస్టులో 17.6 కిలోగ్రాములున్న యురేనియం అక్టోబర్ తిరిగేసరికి ఏకంగా 182 కిలోలకు పెంచుకున్నారు. అంటే సుమారు 60% యురేనియం నిల్వలు పెంచుకున్నట్టయింది. అయితే ఇరాన్ వద్ద యురేనియం 60% ప్యూరిటీతో ఉంది. సాంకేతిక పరంగా చూస్తే 90 అణ్వాయుధాలు చేసే సామర్థ్యం కలిగి ఉందని యుఎన్ పేర్కొంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రతి త్రైమాసికంలో యురేనియం నిల్వల గురించి ఒక నివేదిక విడుదల చేస్తుంది. కాగా అక్టోబర్ 26 నాటికి చూస్తే ఇరాన్ వద్ద యురేనియం నిల్వలు 6,604.4 కిలోగ్రాములున్నట్టు తేలింది. ఏడాది ఆగస్టు నాటికి చూస్తే 852.6 కిలోగ్రాములున్నట్టు నివేదికలు పేర్కొంది. IAEA నిర్వచనం ప్రకారం చూస్తే 42 కిలోగ్రాములు యురేనియం 60% ప్యూరిటీ ఉంటే ఒక అటామిక్ ఆయుధం తయారు చేయొచ్చని తెలిపింది. కావాలనుకుంటే యురేనియం ప్యూరిటీని 90% వరకు శుద్ధి చేయొచ్చు. అయితే ఈ నివేదిక విషయానికి వస్తే ప్రస్తుతం అత్యంత క్లిష్ట సమయంలో విడుదల కావడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. అదే సమయంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మొదలై ఏడాది దాటిపోయింది. ఇక హమాస్ కు వెనుక నుంచి ఇరాన్ సహాయ సహకారాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తిరిగి ప్రెసిడెంట్ గా పగ్గాలు చేపట్టబోతున్నారు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇరాన్ తో ఎలా వ్యవహరిస్తుందో దాన్ని బట్టి ఇరాన్ వైఖరి ఉంటుంది. ఇక ట్రంప్ మొదటి టర్మ్ లో ఇరు దేశాల మధ్య సఖ్యత లేకుండా పోయింది. తెహరాన్ పై అమెరికా ఒత్తిడి విపరీతంగా పెంచింది. ప్రపంచ దేశాల ఒత్తిడితో అమెరికా ఇరాన్ తో న్యూక్లియర్ డీల్ ఉపసంహరించుకుంది. అటు తర్వాత అమెరికా ఇరాన్ పై ఆంక్షలు విధించింది. అటు తర్వాత ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ టాప్ జనరల్ సులేమానీని డ్రోన్ దాడిలో చంపేసింది. కాగా IAEA చీఫ్ రాఫేల్ మరియానో గ్రోసీ ఇటీవల తెహరాన్లో పర్యటించారు. యురేనియం నిల్వలు ఒక పరిమితికి మించి నిల్వ ఉంచరాదని కోరారు. అలాగే యురేనియం నిల్వలు పెంచరాదని ఆదేశించినట్లు చెబుతున్నారు. కాగా గ్రోసీ నవంబర్ 16న టెహరాన్లో పర్యటించారు. IAEA ఇన్స్పెక్టర్లు యురేనియంను పరిశీలించారు. ఇరాన్ అండర్ గ్రౌండ్ న్యూక్లియర్ సైట్స్ ను పరిశీలించారు. ఈ సైట్స్ లు ఫోర్డో, నట్నాజ్ పట్టణాల్లో ఉన్నట్టు అధికారులు వివరించారు. అయితే IAEA బోర్డు గవర్నర్ ఈ వారం వియన్నాలో సమావేశం కానున్నారు. పాశ్చాత్య దేశాలు మాత్రం ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు పెంచడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇరాన్ IAEA ఏజెన్సీకి సరిగ్గా సహకరించడం లేదని యుఎన్ పేర్కొంది. అయితే ఇరాన్ మాత్రం తమ న్యూక్లియర్ ప్రోగ్రాం కేవలం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే వినియోగిస్తామని తెలిపింది. అయితే గ్రోసీ మాత్రం ఇరాన్ వద్ద శుద్ధి చేసిన యురేనియం నిల్వలు పెద్ద ఎత్తున ఉన్నాయి. శుద్ధి చేసిన యురేనియంతో అణుబాంబులు తయారు చేసుకునే అవకాశం ఉందని గ్రోసీ ఆందోళన వ్యక్తం చేశారు. గ్రోసీ అభిప్రాయంతో యుఎన్ కూడా ఏకీభవించింది.
అయితే ఇరాన్ మాత్రం ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి పెద్దగా చొరవ తీసుకోవడం లేదు. ఆ కోణంలో గ్రోసీ పలుమార్లు విజ్ఞప్తులు చేసిన పెద్దగా ఫలితం లేకుండా పోయింది. గత వారం గ్రోసీ ఇరాన్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ చీఫ్ మహమ్మద్ ఇస్లామీతో చర్చలు జరిపారు. ఆయనతో పాటు విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచి, ఇరాన్ సంస్కరణకర్త ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్తో కూడా చర్చలు జరిపారు. అయినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే యుఎన్ విడుదల చేసిన నివేదికలో గ్రోసీ నవంబర్ 14న ఇరాన్ను సందర్శించారు. IAEA షరతులను తూచా తప్పకుండా పాటిస్తామని అంగీకరించింది. కాగా గత ఏడాది సెప్టెంబర్లో ఇరాన్ IAEA ఏజెన్సీకి చెందిన అత్యంత అనుభవం కలిగిన ఇన్స్పెక్టర్లను యురేనియం ప్లాంట్లో సందర్శించడానికి అనుమతించలేదు. అటు నుంచి IAEAకు ఇరాన్కు మధ్య సంబంధాల్లో పెద్ద పురోగతి కనిపించలేదు. ఇదిలా ఉండగా జూన్ 2022లో యురేనియం ప్లాంట్ వద్ద కెమెరాలను తీసేశారు. కాగా IAEA కెమెరాలను ఇన్స్టాల్ చేసి అక్కడి నుంచి సమాచారం సేకరిస్తుంటోంది. అలాగే గతేడాది మేలో ఇష్పాన్లో ఏర్పాటు చేసిన కెమెరాల నుంచి మాత్రమే డేటా సేకరించగలిగింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈ కెమెరాలను సర్వీస్ చేయకపోవడంతో డేటా రాబట్టలేకపోయారు. గత వారం ఇస్లామీ AAEA బోర్డు మీటింగ్లో ఇరాన్ గురించి వ్యతిరేకంగా గళం విప్పితే గట్టిగా సమాధానమిస్తామంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడారు. దీంతో ఈ సమావేశంలో పాల్గొనే దేశాలు ఇరాన్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. 2015లో జరిగిన ఒప్పందం ప్రకారం ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయమని హామీ ఇచ్చాయి. ఐక్యరాజ్య సమితి ఇన్స్పెక్టర్లు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంపై ఓ కన్నేసి ఉంచాలని కోరాయి. రెండు 2015లో జరిగిన న్యూక్లియర్ డీల్ ప్రకారం ఇరాన్ యురేనియం 3.67% ప్యూరిటీతో శుద్ధి చేయడానికి అనుమతించింది. అలాగే బేసిక్ IR-1 సెంట్రిఫ్యూజన్ కలిగిన యురేనియం 300 కిలోగ్రాముల వరకు నిల్వలు చేసుకోవడానికి అనుమతించాయి. ఇరాన్తో అమెరికా న్యూక్లియర్ డీల్ ఉపసంహరించుకున్న తర్వాత నుంచి ఇరాన్ అన్ని పరిమితులు ఉల్లంఘించింది. యురేనియంను 60% ప్యూరిటీ వరకు చేస్తున్నాయి. ఈ యురేనియంతో అణుబాంబులు తయారు చేసి ఇజ్రాయెల్పై ప్రయోగిస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మరి ఇరాన్ వద్ద అణ్వాయుధాలపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.